నమస్తే, నేను సిరి. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా నారా రోహిత్ కలిసి మల్టీ స్టారర్ లాగా భైరవ్ సినిమా అయితే వస్తుంది. సో ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో దాని రెస్పాన్స్ ఎలా ఉందనే విషయాన్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. సో ఇప్పుడు చూసినట్టయితే భైరవ, మంచు మనోజ్ ఇంకా బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా నారా రోహిత్ కలిసి అంటే మల్టీ స్టారర్ లాగా భైరవ సినిమాలో కనబడుతున్నారు. సో ఈ సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో దీని మీద రెస్పాన్స్ ఎలా ఉంది అసలు? ఫస్ట్ భైరవం అనే సినిమాకి సంబంధించి వీళ్ళు ఉన్నారంట అని తెలిసినప్పుడే అరే వెరైటీగా భలే కాన్సెప్ట్ క్రియేట్ చేసి బాగా తీస్తున్నారే అనిపించింది. ఫస్ట్ ఎంచుకున్న క్యాస్టింగ్ని బట్టే టేస్ట్ అనేది తెలిసిపోతుంది ఎవరికైనా. నిజంగా సీరియస్లీ కొన్ని అర్థమైపోతాయి. అబ్బా పోస్టర్ని చూసి చెప్పేసేయచ్చు. నారా రోహిత్ ఏంటి, శ్రీనివాస్ ఏంటి, బెల్లంకొండ ఏంటి, ఈ పక్క మంచు మనోజ్ ఏంటి, ముగ్గురు సోలోగా వాళ్ళకంటూ ఒక హీరోగా నిలబడాలని వచ్చిన వాళ్ళే. అందరూ మహామహులే. మళ్ళీ ఎంచుకున్న క్యాస్టింగ్ చూడు చెప్తున్నా. మోహన్ బాబు గారి ఒక సీనియర్ నటుడు, నిర్మాత లాంటి చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఆయన కొడుకు మంచు మనోజ్. కాకపోతే ప్రజెంట్ కొంచెం సినిమాలు కొంచెం సరిగ్గా లేవు. ఆయన బెల్లంకొండ కొడుకు శ్రీనివాస్. కానీ ప్రజెంట్ కొంచెం సినిమాలు సరిగ్గా లేవు. మొన్న బాలీవుడ్లో ఛత్రపతి ట్రై చేస్తే కొంచెం ఏదో అయ్యింది. ఇటు నారా రోహిత్ రాష్ట్రానికే ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పెద్దనాన్న వారసుడు. ఆయన కూడా ఇది ఇంత మహా బ్యాక్గ్రౌండ్ పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన ముగ్గురు హీరోలు. వీళ్ళని కలిపి అసలు ఎలా తీద్దాం అనుకున్నారో నాకు అసలు అర్థం కాల. ఆ కాన్సెప్ట్ రావడమే గ్రేట్. మధ్యలో అసలు యాక్చువల్గా నలుగురిని పెట్టి మధ్యలో అల్లు శిరీష్ని పెట్టినా ఇంకా బాగుండేది అనిపించింది. పెద్ద కుటుంబమేగా ఇక్కడ కుటుంబాలు మీరు చూస్తున్నారు. నేను అట్లా చూసా, బేసిక్గా అలా చూసా. ఫస్ట్ నా చూపు అలా కనబడింది అంతే. నా అభిప్రాయం చెప్పా. బట్ ఆ కథకి ఎంతమంది అవసరమో వాళ్ళ ఇష్టం నాకు అనిపించింది. ఇంకా విజయ్ కనక మేడల రిలీజ్ చేసినటువంటి టీజర్ నవ్వుతో నా భవిష్యత్ ఎంత బాగుంది అసలు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్కొక్కడి ఇంట్రొడక్షన్స్. ఆ తర్వాత జయసుధ గారు అబ్బాయి ఎన్నాళ్ళకి కనబడింది అనుకున్నాము. ఊరికి కాపాడడానికి వారాహి, ఆ అమ్మవారిని కాపాడడానికి మామ, అట్లా ఆయన చెప్పినటువంటి డైలాగ్. స్టార్టింగ్ వాళ్ళమ్మ నాకేదో కళ వచ్చింది, పుర్రెలన్నీ తెగిపడ్డట్టు భయంకరంగా ఆవిడ ఎక్స్ప్లెనేషను. అండ్ బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పినటువంటి డైలాగ్. వీళ్ళిద్దరు రామలక్ష్మణులు అయితే నేను హనుమంతుడు లాంటి. సో వాళ్ళిద్దరు బ్రదర్స్. ఇతను వాళ్ళకి నమ్మకస్తుడు లాంటి ఒక ఇది అనుకోవచ్చు. లేదా ఇద్దరు కొడుకులు, వాళ్ళమ్మ ఇతన్ని కూడా కొడుకులా పెంచింది అని కూడా అనుకోవచ్చు. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ కనబడతా ఉంది. నాసామిరంగ సినిమాలో ఆ పిల్లని పెంచినట్టు మన తమ్ముడిలాగా అలా. అండ్ ఆ ఊరికి ఏదో జరుగుద్ది. ఆ ఊరిని కాపాడడానికి వారాహి అమ్మ టెంపుల్ ఎలాగో ఉంది, ఆ ఊరి దైవం. సంథింగ్ వాజ్ హ్యాపెండ్. ఈ ముగ్గురు కలిసి నిలబడి ఆ సమస్యను ఎలా పరిష్కరించారు అనే కాన్సెప్ట్తో వచ్చినట్టు అర్థమైపోతుంది. కీలకంగా ఒక పోలీస్ క్యారెక్టర్ని చూపించారు, సంపత్ గారిని. సో ఏదో కేసు విషయంలో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఓ రాజకీయ నాయకుడు టైప్ వాడిని చూపించాడు. వాడు దేనికో దానికి ఆకృతి పడాలి అంటే రెగ్యులర్ కాన్సెప్ట్ లానే కొంచెం ఉన్న స్పెక్యులేటెడ్ కథ అనిపించిన తీయడం చాలా కొత్తగా ఉంది. నన్ను అడిగితే శంభో శివశంభో తర్వాత మళ్ళీ రేర్ కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఇది అని చెప్పుకుంటాను నేనైతే. అంటే ఆ రేంజ్ ఇంటెన్స్ క్రియేట్ చేసాను. మధ్యలో వీరభోగ వసంతరాయలు ఇట్లాంటి సినిమాలు వచ్చాయిలే ముగ్గురు హీరోలను పెట్టి, కానీ అంత ఇంపాక్ట్ ఏమన్నా నాకు అనిపించలేదు. ఇప్పుడు మ్యాడ్ అదో తరహా, కామెడీ జోనర్, మీ జాతి రత్నాలు అదో తరహా. ముగ్గురు ఉండే ఇవన్నీ బోల్డ్ అని వచ్చాయి, ఒకటి రెండు అని కాదు. కానీ ఇది మాత్రం సంథింగ్ డిఫరెంట్. అంటే ఇప్పుడు మంచు ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని వివాదాలు మనం చూస్తున్నాం. ఆస్తా కదా అలాగే కావచ్చు, అది ఏదో ఒకటి. సో ఇట్లాంటి టైంలో, ఇది జరుగుతున్న టైంలో మరి ఈ సినిమా వస్తే ఈ సినిమా మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడుతుంది అంటారు? ఇప్పుడు సినిమానే అబ్బా. పర్సనల్గా మంచు మనోజు మూర్ఖుడే కావచ్చు, ఆయన ఫ్రాడే కావచ్చు, వాట్ ఎవర్, మంచోడే కావచ్చు.
కథలో ఆ పాత్ర పోషించినటువంటి నటుడి ప్రతిభను మాత్రమే మనం చూడాలి. పర్సనల్ మనకొద్దు, అవసరం లేదు. పాత్ర పోషించినటువంటి నటుడి ప్రతిభ గురించి మాట్లాడుకుంటే నిజంగా చాలా బాగా చేశాడు. మనోజ్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. మంచి కథలు పాడితే చాలా బాగా చేస్తాడు. అండ్ ఇంకే పాండవులు 9లో అనుకుంటా ఆడవేషం వేసాడు, బాగున్నాడు, మంచి యాక్టర్ తను. కామెడీ చేయాలన్నా చేస్తాడు, యాక్షన్ చేయాలన్నా చేస్తాడు, హారర్ చేయాలన్నా చేస్తాడు, హారర్ చేస్తాడు, కొంచెం సైకిక్ లా చేయాలన్నా చేస్తాడు. అన్ని అంటే మనం చూసాం అంతకుముందు మనం సినిమాలు చూసుకున్నట్టయితే అప్పట్లో వచ్చిన కొన్ని సినిమాలు చూస్తే బాగానే ఉండేవి, కానీ అన్ని యాంగిల్స్ లోనూ ఏదో ఒక డిస్టర్బెన్స్ మరి ఏంటో గ్యాప్ అయితే పర్సనల్ డిస్టర్బెన్సెస్ అందరికీ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజ్ తరుణ్ సినిమాలు ఎందుకురా ఈ మధ్యకాలంలో ఫ్లాప్ అవుతున్నాయి మనం చూస్తే మొన్నటిగా తెలియదు, పాపం 12 ఏళ్ల నుంచి పాపం హింసపడుతున్నాడు ఏదో విషయంలో మానసికంగా. అంతేనా కాదా? ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మీకు ఎట్లా అనిపించింది? రోహిత్కి మంచి సినిమా, శ్రీనివాస్కి మంచి సినిమా, మనోజ్కి కూడా మంచి సినిమా. ఇది నిజంగా హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎందుకంటే విజయ్ కనకమేడల ఆ స్క్రీన్ ప్లే అండ్ ఆ దర్శకత్వం నిజంగా అసలు అది ఏంటిదా అని చూసేలాగానే ఉంది. అండ్ సాయి చరణ్ అనుకుంటా మ్యూజిక్ ఇంత బాగా ఇచ్చాడు. కొన్ని టీజర్స్ అమ్మ పల్స్ తెలిసిపోతాయి, దాంట్లో ఏదో విషయం ఉంది అని. చాలా ఉంటాయిలే టీజర్లు కానీ కోకొల్లలో, బట్ కొన్ని పల్స్ తెలిసిపోతుంది. భైరవం టైటిల్ కూడా బాగుంది. 3 పేర్లు భైరవం అంటే కలిపిందా లేకపోతే భైరవం అంటే ఏంటి అసలు అనేది కూడా ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఎందుకు ఈ టైటిల్ పెట్టారు అనేది కూడా స్టార్ట్ అయింది. మీకేమన్నా తెలిసిందా అంటే ఎందుకు పెట్టారు? నేనేమో నాకు అనిపించలా, బట్ 3 ఉన్నారు కదా, 3 పేర్లు కలిసి వచ్చేలా ఏమైనా పెట్టారా అన్నట్టు అనుకున్నా. నాకు కూడా అంత ఏమి ఐడెంటిఫై చేయడానికి రావట్లా. అంటే ఊహించడానికి ఈజీగా లేదు. ఇప్పుడు చూసుకున్నట్టయితే రోహిత్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు కావచ్చు, మనోజ్ గారు కావచ్చు, తెలుగులో గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు స్క్రీన్ మీద కనిపించలేదు మనం చూసుకున్నట్టయితే. సో సడన్ గా ఇప్పుడు ఈ సినిమా భైరవం సినిమా వచ్చేసరికి ప్రేక్షకుల ఆదరణ పొందుదంటారా ఈ సినిమా? మరి అయితే హరికే వేదాంతం గారి సినిమాటోగ్రఫీ కానీ, చోటా గారి కత్తిరింపే కానీ 2 కలిసి ఈ టీజర్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. ట్రైలర్ గా టీజర్ అయ్యింది. ఏ సినిమాకైనా గ్లిమ్స్ చూస్తే కొంతమంది గూస్ బంప్స్ వస్తాయి, ట్రైలర్ చూస్తే కొంతమందికి వస్తాయి, కానీ టీజర్ నుంచే అసలు ఆ మూవీ మీద ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ అని క్రియేట్ చేసిందంటే ఈ సినిమా చెప్పుకోవచ్చు. చాలా తక్కువ ఉంటాయి ఇలాంటివి. కెమెరా పనితనం నిజంగా బాగుంది. నైట్ ఎఫెక్ట్స్లో లైటింగ్ చాలా బాగుంది. డిఐ అన్నపూర్ణ వాళ్ళు చేశారేమో తెలియదు, కానీ ఎవ్రీథింగ్ అసలు చాలా క్యూట్గా నీట్గా ఉంది. కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి, ప్రజెంటేషన్ బాగుంది, నిర్మాణ విలువలు రాధామోహన్ గారి నిర్మాణ విలువలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అండ్ లాస్ట్ లో బెల్లంకొండ శ్రీనివాస్ గారికి దేవుడు వచ్చినట్టు కొంచెం ఏదో పూనకం వచ్చినట్టుగా ఊగాడు, బాగా చేశాడు అబ్బాయి. సో ఎంత కాదనుకున్నా ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. 3కి మళ్ళీ ఒక పూర్వ వైభవం తీసుకొస్తుంది అన్న గ్యారంటీ ఉంది. జంబో హిట్ అయినా కూడా ఎక్కువ పేరు అల్లరి నరేష్కి వచ్చింది. దీంట్లో కూడా మేబీ ఎక్కువ పేరు ఇన్ కేస్ లాస్ట్లో పర్ఫార్మెన్స్ చేశాడు కాబట్టి ఏమైనా ఈ సాయి శ్రీనివాస్కి ఏమైనా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. నాకు మొత్తానికైతే 3కి మళ్ళీ ఒక కంబ్యాక్ లాగా రావాలి, సినిమా హిట్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.